కన్నులేని అందునే నాయన ₹1 దానం చేయండి అని అడుక్కుంటున్నాడు. ఒకరోజు ఒక చక్రవర్తి దాని వచ్చి, దైనా నీకెంత మాత్రం ఇస్తున్నారు, ఇది చూద్దామంటే ఏదో పాపం ₹2 చిల్లర్లన్నీ 10 పైసలు పడినాయి. అలా వద్దు, చూడు నేను రాస్తాను, నీది రాసి తుడిపేసి గోడ మీద నేను రాస్తాను అన్నాడు. సరే నాయన అన్నాడు. ఏం రాసినావు నాయన అంటే, ఈరోజు చెప్పను రేపు చెప్తా అన్నాడు. సరే నాయన అన్నాడు. రేపు వచ్చి అడిగినాడు. అన్ని నోట్లు పడినాయి సుమారుగా. నాయన కళ్ళు కనపడగానే డబ్బులు మాత్రం చాలా వచ్చింది నాయన అన్నాడు. అవునా, ఏం రాసినావు నాన్న అంటే, నువ్వు కన్నులు లేని అందును రాసినావు. నేనేం రాసినా, ఈరోజు చాలా మంచి రోజు కానీ నేను చూడలేకపోతున్నాను అని రాసినాను పెద్దయ్య. అంతేను, ఆడ ఈరోజు గడవడానికి నువ్వు చూసుకున్నావు, నేను నీకంతా వారమంతా జరగల్లా అని నేను రాసినాను పెద్దయ్య. ఈ రకంగా రాసుకుంటే నీకు కడుపు నిండుతుంది అన్నంట. అవునా నాయన, నీలాంటి పెద్ద గుణవంతుడు ధనవంతుడు ఎక్కడొకక్కడ ఉంటాడు నాయన అన్నంట.